సత్యవంతులైన దేవా, మీకు వందనాలు. ఈ దినమున మీ సన్నిధానంలో మీరు మమ్మల్ని అందరినీ నిలబెట్టిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి ఆరాధన అంతటిలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ సమయంలో ఈ రెండవ ఆరాధనలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. నీ బిడ్డలు తండ్రి, వారి వారి పనులను విడిచిపెట్టి నీ సన్నిధానంలో నిన్ను మహిమపరచాలని, నీ ద్వారా దీవించబడాలన్న ఆసక్తితో నీ సన్నిధానంలోకి వచ్చి నిన్ను మహిమపరుస్తుండగా నీవు నీ యొక్క దీవెనలు మా అందరి యొక్క జీవితంలోనికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. కృపగల దేవా, నీ యొక్క కృప, నీ యొక్క కరుణ, నీ కటాక్షము, నీ దీవెన, నీ ఆశీర్వాదాలు, నీ ఆధ్యాత్మికమైన విలువలు మాకు మీరు బోధించండి, మీరు మాకు ప్రకటించండి. వాటిలో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా. ఎందరైతే నేడు ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారో వారందరూ నీ కృపచేత కట్టబడి నీ రాజ్య విస్తరణకై నీ పరిచయలో వాడబడినట్లు, అదే రీతిగా వారి వారి కుటుంబాలలోనూ వారి వ్యక్తిగత జీవితంలోనూ సమాధానంతోనూ శాంతితోనూ నింపబడినట్లు సహాయం చేయండి దేవా. ఈ సమయంలో ప్రతి విధమైన సాతాను శక్తులను, అపవాది యొక్క తంత్రములను మేము మీ యొక్క నామములో విజయాన్ని ఆజ్ఞాపిస్తూ, మేము మీ యొక్క నామంలో వాటిపైన విజయాన్ని మేము పొందుకుంటూ ఈ దినమున జరుగుతున్న యొక్క ఆరాధనలో మీ సన్నిధి, మీ ఆత్మ, మీ తోడును మా అందరికీ ఉంచి మమ్మల్ని అందరినీ మీ యొక్క మార్గంలోనూ మీరిచ్చు దీవెనలను నేటి ఆరాధనలో నడిపిస్తానని విశ్వసిస్తున్నా. జరుగుతున్న ఆరాధనలో మీరు మాతో తోడుగా ఉండండి. మేము పాటలు పాడి మిమ్మల్ని మహింపరుస్తున్నప్పుడు మీరు మాకు మీ యొక్క నామమును గణపరిచే రీతిగా మంచి హృదయాన్ని, పూర్ణ బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా మీరు మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోనూ మాట్లాడి, వాక్యమైన దేవా, నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని గీతాలు పాడుకుని మనం దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు ఆయన భూమినేలుచున్న రాజుగా మన ఎడల మానక తన కృపను చూపుచున్న దేవుడై ఉన్నాడు. మళ్ళీ నిత్యము తన యొక్క శక్తి చేత భద్రపరిచిన దేవుడై ఉన్నాడు కనుక ఇదేమో ఆయన సన్నిధిలో ఉన్న మనము ఈ గీతాన్ని పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగిరానయున్న మహారాజు నీవయ్యా. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగిరానయున్న మహారాజు నీవయ్యా. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగిరానయున్న మహారాజు నీవయ్యా. అందుకలిసి మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. పాడదాం. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగిరానయున్న మహారాజు నీవయ్యా. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగిరానయున్న మహారాజు.
చూపుచున్నావు. మారదు నీ ప్రేమ తరతరములకు. మానక నా ఎడల కృప చూపుచున్నావు. పాడదాం. మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటల జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటల జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. పాడాలి అందరు కలిసి. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. నీ సంకల్పము తెలియజేయుచున్నావు. దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు. మన ముందు నడుచుకున్న దేవుడు ఆయన. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు. దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు. దీర్ఘశాంతము గలవాడవై దీవించువాడవు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు. దీర్ఘశాంతము గలవాడవై దీవించువాడవు. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. పడలందు కలిసి. నీవయ్యా దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటివాడు ఆయన. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మనతో కూడా ఉన్నవాడు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంగముగా నన్ను మార్చుటకే. సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంగముగా నన్ను మార్చుటకే.
దివ్యమైన ప్రత్యక్షతతో రూపుదిద్దుచున్నావు, సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుచున్నావు. దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపియున్నావు, సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుచున్నావు. నీ రాజ్యమే ఆ రాజ్యమే నిత్య సంతోషము, నీ రాజ్యమే పరిశుద్ధ నగరము, ఆ రాజ్యమే నిత్య సంతోషము. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు అమృతసి. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. నీవయ్యా మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మనతో ఉన్నవాడు మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడు. మళ్ళా మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. పాడదాం. మొదటి వాడవు, మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. పాడాలి. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా. మళ్ళా దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. మరొకసారి దివినేలు, దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా. దివినేలు స్తోత్రారుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు. మొదటి వాడవు, మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. పాడదాం. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడు. మనతో ఉన్న దేవుడు, మన మీద నిత్యము కృప చూస్తున్న దేవుడు, విడువక మనల్ని నడిపించున్న దేవుడై ఉన్నాడు. మన మీద తన యొక్క వాత్సల్యమునిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆత్మశక్తితో నింపుచున్న దేవుడై ఉన్నాడు. ఆయనను మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. పాడదాం. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మరొకసారి. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము మన ఎడల అంతటి అద్భుతమైన కృపను చూపుచు మనల్ని తన శక్తితో నింపి నడిపించిన దేవుడు మన యేసయ్య. ఆయన సన్నిధిలో ఉన్న మనం మరొక గీతాన్ని పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆ కృపగల దేవుడు మన మీద కృప చూపడానికి నమ్మకమైన దేవుడు. మనము విశ్వసనీయతను కోల్పోతున్నప్పటికీ మన ఎడల నిత్యము తన వాత్సల్యతను, తన యొక్క ఆశీర్వాదములను, తన తోడును, తన సన్నిధిని మన యొద్ద నుంచి తీసివేయక ఎవరు విడిచినను విడువని దేవుడు. కనుక ఈ గీతాన్ని పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందుకలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అబ్దులైన వారే హాని చెయ్య చూచిన, మిత్రులే నిలువకుండినా, అబ్దులైన వారే హాని చెయ్య చూచిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడదాం అందరూ కలిసి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన, నష్టమే మిగులుచుండిన, జ్ఞానమంత పోసి శక్తిదార పోసిన, నష్టమే మిగులుచుండిన, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే
నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. మరొకసారి, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలు అంటూ చెప్పిన మనమందరం ఈ సమయంలో దేవుని సన్నిధానంలో కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఈనాడు దేవుని సన్నిధానంకు ఇచ్చేసిన మనము ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరూ మీరెక్కడ ఉన్న కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటూ మరికొన్ని గీతాలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. మన అవసరతను ఎదిగిన తండ్రి, మన అక్కరలను తీర్చు తండ్రి, మన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన సన్నిధిలో ఉన్న మనము, దేవా ఇది నా పరిస్థితి, నీ సహాయం నాకు కావాలయ్యా, నా తండ్రివి కదా నీవు, నా సహాయకుడవు నీవే కదా, నన్ను ఆదరించి వాడవు, ఆదుకొని వాడవు నీవే కదా, నీ కృప నాకు చూపించయ్యా అంటూ ఈ గీతాన్ని పాడుకుంటూ దేవునికి మన జీవితాన్ని సమర్పిద్దాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరు కలిసి యేసయ్యా, యేసయ్యా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే. దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం, అయ్యా నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా
దేవుడవు కూడా నీవే తండ్రి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. నిశ్చయతతో నా తండ్రి నీవే, నీవే. పరిపూర్ణమైన నిరీక్షణతో యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. అడుగులు తప్పుటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. సరిచేయు తండ్రి ఆయన. నా అడుగులు తప్పుటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరూ చేద్దాం. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడుండు నా తండ్రివి. మనతో ఉన్న దేవుడు. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడుండు నా తండ్రివి. ఏ పరిస్థితుల్లోనైనా చేయి విడవని వాడు. 1000 మంది కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే. ఇహలోక తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులు మనల్ని విడిచిపెట్టని దేవుడు, మన ఉద్దేశంలో ఎలిగిన దేవుడు,
మన ఉద్దేశములను సఫలపరచు తండ్రి, మన కోరికలను నెరవేర్చు తండ్రి, మనకు సహకారిగా ఉండు తండ్రి, మనకు సహాయము చేయి తండ్రి, మనల్ని సరిచేయు తండ్రి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది, నిన్ను ఆరాధింతును. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, నీ కొరకు అద్భుతము చేయి తండ్రి ఆయన, నీ కొరకు మేలును జరిగించు తండ్రి ఆయన. ముయ్యబడిన వారిని, ముయ్యబడిన ద్వారములను, ముయ్యబడిన మార్గములను తెరుచుచున్న దేవుడు, తెరుచుచున్న దేవుడు, నీ కొరకు కార్యములు జరిగించిన దేవుడు, కార్యములను సఫలపరచు తండ్రి ఆయన. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చెయ్యువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్ప, నిన్నారాధింతు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అలాగే అందరూ ప్రార్థనలో ఉందాం. మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించిన మనం
అలాగే ప్రార్థనలో ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు. ఇప్పటి వరకు నీ సన్నిధానంలో మేమందరము కూడుకొని మీ నామమును మహిమపరచడానికి, మహోన్నతుడైన నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు వేలాది స్తోత్ర. ఈ సమయంలో మేమందరం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మా అందరితోనూ మాట్లాడండి. సన్నిధిలోని వాక్యము వింటున్న వారిని, లైవ్ కార్యక్రమంలో నీ వాక్యాన్ని వింటున్న వారిని, లైవ్ తర్వాత కూడా నీ వాక్యాన్ని వింటున్న వారిని నీ ఆత్మచేత తాకండి. నీ యొక్క ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించండి. అటు కృపనిచ్చుచున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఈనాడు దేవుని సన్నిధానమునకు విచ్చేసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి, దేవుని యొక్క ప్రేమతో నింపబడడానికి ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో వేచి చూస్తూ, ఈ సమయంలో మనతో మాట్లాడుచున్న దేవుడు మనలను తన యొక్క వాక్యము చేత ఆయన దర్శిస్తాడన్న విశ్వాసముతో ఉన్న మనలందరినీ దేవుడు తన యొక్క వాక్యము చేత నింపునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములను హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచన భాగమును మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచన భాగాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తొడమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ఆరాధనలో పాలు పొందుతున్న మీకు అందరికీ శుభాభివందనాలు. లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి కూడా వందనాలు. దేవుడు ఈనాడు మనము చదివిన లేఖన భాగం నుంచి మనతో మాట్లాడును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక, నిజానికి చెప్పాలి అంటే ఈ పత్రిక పౌలు గారు రచించిన పత్రిక అని బైబిల్ పండితులు కొంతమంది విశ్వాసముగా చెప్తూ ఉంటారు. అయితే మరికొంతమందిలో సందేహం ఉన్నది.
ఎందుకంటే పౌలు గారు ఈ పత్రికను రాస్తున్న శైలి మిగతా పత్రికలతో విభిన్నముగా ఉన్న శైలి. మిగతా పత్రికలన్నింటిలో పౌలు గారు ప్రారంభంలోనే ఆయన గురించి పరిచర్యపు మాటలు తెలియజేస్తుంటారు, పరిచయం చేసుకుంటూ ఉంటారు ఆయన గురించి. కానీ పౌలు గారి పత్రికలో అటువంటి పరిచయం అన్నది, అంటే ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో అటువంటి పరిచయం అన్నది ఉండదు. అంతేకాదు పౌలు గారు చాలా విశిష్టంగా ఉపయోగించే కొన్ని మాటలు ఉన్నాయి. నీతిమంతులుగా తీర్చబడడం, క్రీస్తునందు జీవించడం, అదే రీతిగా న్యాయము జరిగించడం, క్రీస్తునందు విశ్వాసముంచుట వలన ఆయన కృపను పొందుకొనడం, ఇటువంటి కొన్ని వేదాంతపరమైన లేదా ఆ యొక్క ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే మాటలు హెబ్రీలకు రాసిన పత్రికలో కనిపించవు. ఇది వేరొక సందేశాన్ని తెలియజేస్తున్న పత్రిక. అందుచేత కొంతమంది కొంచెం సందేహం కలిగి ఉన్నారు. కానీ ఆనాటి క్రైస్తవులు, నేటి క్రైస్తవులు విశ్వాసముగా నమ్ముచున్నది పౌలు గారు రచించిన పత్రిక అని. అయితే ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మనము చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం ప్రారంభం నిజానికి 5వ అధ్యాయం సగం భాగం నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. ఈ భాగం మనకు 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 6వ అధ్యాయం పరిపూర్ణముగా ఈ యొక్క మాటలు పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. దాంట్లో ఉన్న సందేశం, ఉద్దేశం ఏంటంటే మీరు పడిపోకుండా నిలబడే వారిగా ఉండాలి అని హెబ్రీలను ప్రోత్సహిస్తూ తెలియజేస్తున్న మాటలు 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 6వ అధ్యాయం 12వ వచనం వరకు ఆ భాగము ఆ యొక్క ఉద్దేశపూర్వకముగా రచించబడిన మాటలు ఇవి. ఈ యొక్క 6వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ చూచినప్పుడు పౌలు గారు అంటూ ఉంటారు, మీరు పడిన స్థితి మీకు మంచిది కాదు, మీరు ఫలించలేని స్థితిలో ఉన్నారు, ముండ్ల తుప్పలు తీగలుగా మీరున్నారు అని 8వ వచనంలో రచిస్తూ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మీరు తుప్పలుగా ఉన్నారు గనుక, మీరు నిష్ప్రయోజనముగా ఉన్నారు గనుక, మీకు ఫలింపు లేదు, ఎందుకంటే మీరు పడిన స్థితిలో ఉన్నారు అని వారిని హెచ్చరిస్తూ 9వ వచనంలో అంటున్నాడు, కానీ అయితే మీరు ఒకటి మంచిది కలిగి ఉన్నారు, మీరు ఒక మంచి కార్యమును జరిగిస్తున్నారు. అదేంటంటే మీరు 9-10 వచనాలను చదువుదాం. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, స్థితిలోనే ఉన్నారంటే వారు తప్పిదము చేస్తున్న, ఫలించలేని జీవితము కలిగి ఉన్న. పౌలు గారు అంటున్నది ఏంటంటే మీరు రక్షణ జీవితంలోనే ఇంకా ఉన్నారు, మీరు రక్షణ కొనసాగిస్తున్నారు, రక్షణను విడిచిపెట్టేలేదు. మీరు ఫలించలేదు అంటే మీరు రక్షణను విడిచిపెట్టినట్లు కాదు. కానీ దానికి గల కారణం ఏంటి? ఫలించలేదు కానీ మీలో జీవం ఉన్నది, మీలో ప్రయోజనకరమైన జీవితం లేదు, కానీ మీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఒక చెట్టు ఫలించుకున్నప్పటికీ చెట్టులో ఏముంటుంది? జీవం అన్నది చెట్టులో, వృక్షంలో ఉంటుంది. అదే రీతిగా ఒక వ్యక్తి ఫలించలేనప్పటికీ, ఒక వ్యక్తి తన యొక్క జీవితము ఆశీర్వాదకరముగా ఉంచుకొనలేకపోతున్నప్పటికీ, ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని సన్నిధి, దేవుని యొక్క జీవము ఉన్నది. ఎప్పుడు అంటే ఇక్కడ తెలియజేస్తున్న మాట, మీరు రక్షణను కొనసాగిస్తున్నారు, మీరు మంచి స్థితిలోనే ఉన్నారని నేను నమ్ముచున్నాను. 10వ వచనం, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఎందుకు ఇంకా వీరి జీవితంలో ఫలించలేకుంటున్నప్పటికీ, ఎందుకు ఇంకా వీరి జీవితంలో ఆశీర్వాదం లేనప్పటికీ, దీవెన లేనప్పటికీ, దేవుని యొక్క పోలిక లేనప్పటికీ, దేవుని యొక్క మేలులను స్వతంత్రించుకునే అవగాహన లేనప్పటికీ ఇంకా వారు రక్షణలో జీవించగలుగుతున్నారు అంటే పౌలు గారు చెప్తున్న మాట, లేదా రచయిత చెప్తున్న మాట, మీరు ప్రేమను చూపుచున్నవారై ఉన్నారు. ఏం చూపుచున్నారు? ప్రేమను చూపుచున్నవారై ఉన్నారు. అంతేకాదు మీరు ఉపచారము చేస్తున్నవారై ఉన్నారు. మీరు పరిశుద్ధులకు,
పరిశుద్ధమైన దేవునికి, పరిశుద్ధమైన సంఘానికి, పరిశుద్ధమైన ఆయన యొక్క శరీరమునకు ఉపచారము, పరిచర్య చేస్తున్నందువలన, మీరు ప్రేమతో ఇతరులను ప్రేమించుచున్నందువలన, సంఘాన్ని ప్రేమించుచున్నందువలన, నన్ను ప్రేమించుచున్నందువలన మీరు రక్షణ యందు ఇంకా ఉన్నారు అని నేను నమ్ముచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి ఇంకా రక్షణలో ఉన్నాడు అంటే మన క్రియలు, మన ప్రేమ, మన యొక్క పరిచర్య, మన యొక్క ఉపచారము మనలను ఒకవేళ మనం నిష్ప్రయోజనముగా ఉన్న బ్రతికించే రీతిగా కాపాడుతుంది. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించే రీతిగా మనల్ని భద్రపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని ఉపమానములు చెబుతూ, ఆయన ఒక రైతు, ఒక యజమాని మంచి వనాన్ని కలిగి ఉన్నాడు. ఆ వనము ఆ సంవత్సరం ఫలాలను ఇవ్వలేదని ఆ యజమాని ఆ యొక్క చెట్లను నరకకుండా తన యొక్క పని వారితో చెప్తున్నాడట, మళ్ళా వచ్చే సంవత్సరం వరకు మనము ఎదురు చూద్దాం, మళ్ళా కొంత సమయాన్ని దీనికి ఇద్దాం, మళ్ళా ఫలిస్తుందేమో అని. ఎందుకంటే అది ఈ ప్రస్తుత కాలపు పరిస్థితుల్లో ఫలించకున్నా గడిచిన కాలంలో అది ఫలించింది. గడిచిన కాలంలో అది యజమానికి సహాయం చేసింది. గడిచిన కాలంలో యజమానుని యొక్క కడుపును నింపినది. గడిచిన కాలంలో యజమాని యొక్క కోరిక చొప్పున నడుచుకున్నదై ఉన్నది. యజమాని యొక్క వాంఛలను తీర్చినదై ఉన్నది ఆ వృక్షం. కానీ ఒక సంవత్సరం ఫలించలేదు. ఒక సంవత్సరం లేదా ఒక వసంతం దానికి పూత రాలేదు, కాయలు రాలేదు, దానిలో ఫలభరితమైన జీవితం లేదు. అందుచేత యజమాని ఆ చెట్టుని నరికి వేయడం లేదు, కానీ మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే అది ముందు యజమానికి ఉపచారం చేసి ఉన్నది, యజమానుని ప్రేమించి ఆయనకు ఫలాలను ఇచ్చి ఉన్నది. అదే రీతిగా ఒక క్రైస్తవుడు తన యొక్క జీవితంలో కొన్ని క్షణాలు, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని రోజులు ఫలించకున్నా నీవు దేవుని ఎడల గడిచిన కాలంలో చూపిన ప్రేమ, నీవు దేవుని ఎడల కలిగి ఉన్న భక్తి, నీవు దేవుని ఎడల కలిగి ఉన్న నిశ్చయత నిన్ను కాపాడేదిగా ఉంటుంది, నిన్ను భద్రపరిచే రీతిగా ఉంటుంది. మనలను మరొక అవకాశం ఇచ్చి ఫలభరితమైన జీవితానికి నడిపించేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు చెప్పి అప్పుడు 11వ వచనములో అంటున్న మాట ఏంటంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొడమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆసక్తిని తుది వరకు మనము కనిపరిచే వారిగా ఉండాలి. ఎప్పటి వరకు? తుది వరకు. విశ్వాసి తన జీవితంలో దేవుని పట్ల కలిగి ఉన్న ఆసక్తి, దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న శ్రద్ధ తుది వరకు కనుపరిచేవానిగా ఉండాలి. ఆసక్తి అనబడుచున్న ఇక్కడ రచించబడిన మాటకు గ్రీకు పదం ఏంటంటే స్పుడే అంటే తృష్ణతో దేని కొరకైనా పనిచేయడం, తృష్ణతో దేని కొరకైనా పనిచేయడం, లేదా కృషించి ఒక పని నిమిత్తము శ్రమ పడడం, కృషించి ఒక పని నిమిత్తము శ్రమ పడడం. దాన్ని ఇంగ్లీష్లో డెలిజెన్స్ అనే రచించబడి ఉన్నది. అంటే ఇక్కడ భక్తుడు ఏం తెలియజేస్తున్నారంటే, మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కలిగి ఉన్నారు. ఏంటంటే పరిచర్య చేయుట, ప్రేమను చూపించుట. వీటిని రెండింటిని మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఆసక్తితో మరింతగా తుది వరకు కొనసాగించే వారిగా ఉండాలి. మీ తుది వరకు, మీ చివరి దినాల వరకు, మీ ఆఖరి క్షణముల వరకు, మీ తుది శ్వాస వరకు దేవుని కొరకు,
దేవుని నామము కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి, శ్రమించేవారిగా ఉండాలి. తృష్ణతో మీరు కష్టములు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నిలకడగా ఆసక్తితో దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ సంఘము క్షమించండి, హెబ్రీ సంఘము చాలా శ్రమలను ఎదుర్కొంటున్న సంఘం. ఆనాటి సంఘాలన్నీ వివిధ రకాలైన శోధనలో వెళ్తున్న సంఘాలు అవి. అయితే అటువంటి సమయంలో ఉన్న ఈ హెబ్రీ సంఘము ఎక్కడైతే వారు పరిచర్యను కొనసాగిస్తున్నారో, ఎక్కడైతే వారు దేవుని ఎడల ఆసక్తి కలిగి నడుచుకుంటున్నారో, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీకు శ్రమలు వస్తాయి, వచ్చినాయి, మీ శ్రమలో కూడా ఉంటున్నారు. మీలో అనేకులు ఆ శ్రమలలో కదలిపోతున్న వారిగా ఉన్నారు. మీలో అనేకులు ఆసక్తిని కోల్పోతున్న వారిగా ఉన్నారు. దైవజనుడు వచ్చి మీకు వాక్యము బోధించి మిమ్మలను విశ్వాసములోనికి తీసుకుని వచ్చిన ఆ మొదటి దినాల్లో చాలా ఆసక్తితో మీరు పరిచర్యను చేస్తున్నారు, చాలా ఆసక్తితో దేవుని కార్యాలు చేస్తున్నారు. అయితే ఇదిగో మీరు నశించిపోకుండా ఇంకా మిమ్మల్ని కాపాడుతుంది ఆ ఆసక్తే, ఆ పరిచర్యే, ఆ ప్రేమే. మీరు దాన్ని ముందుకు కొనసాగించేవారిగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనమందరము మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, మనకు దేవుడిచ్చిన ఆసక్తిని కనుపరిచేవారిగా ఉండాలి. ఏం చేయాలి? ఆసక్తిని కనుపరిచేవారిగా ఉండాలి. ప్రస్తుత కాలములో లేదా క్రైస్తవులు చాలామందికి ఉన్న ఒక బలహీనత ఏంటంటే, విశ్వాసంలోనికి వచ్చిన దినాల్లో చాలా ఆసక్తితో, ఉత్తేజముతో, ఉజ్జీవముతో వారు చాలా ఆసక్తికరముగా దేవుని కొరకు కార్యములు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవ్వడానికి ముందు ఉంటారు, వెనకంజ వేరు. సహకరించడానికి ముందు ఉంటారు, లేదా పరిచర్యలో పరిచారము చేయడానికి ముందు ఉంటారు. కానీ దినాలు గడిచినది కొద్దీ మనం ఎప్పుడైతే సీనియర్స్ అయిపోతామో క్రైస్తవ జీవితంలో, మనకున్న ఆసక్తి చాలామంది జీవితంలో కోల్పోయేవారిగా ఉంటున్నారు. తొలి దినాల్లో దేవుని కొరకు నీకు ఉన్న ఆ భక్తి, దేవుని కొరకు నీకు ఉన్న ఆ తృష్ణ నేటి వరకు నీకు ఉన్నదంటే నీవు చాలా దీవెన కలిగిన విశ్వాసురాలవు. కానీ లేక తప్పిపోతున్నట్లయితే పౌలు గారు రచయిత మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈ ఆసక్తి నీవు తుది వరకు కొనసాగించాలి. ఎప్పటి వరకు? తుది వరకు కొనసాగించాలి. అయితే ఈ ఆసక్తి వేటిని బట్టి వచ్చుచున్నది, ఎలాగ వచ్చుచున్నది, దేని యందు మనము కలిగి ఉండాలి అంటే, ఇక్కడ 11వ వచనంలో ఒక మాట రచించబడి ఉన్నది. నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు. ఎందుకు ఆసక్తిని కనపరచాలి? తుది వరకు. ఎందుకు ఈ యొక్క పరిచర్య జరిగించాలి? ఎందుకు ఒక విశ్వాసి ప్రేమ కలిగి జీవించాలి? ఎందుకు ఒక విశ్వాసి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అంటే, మన నిరీక్షణ పరిపూర్ణమగునట్లు. ఏమి చెందినట్లు? పరిపూర్ణతకు వచ్చినట్లు మనము కలిగి ఉన్న నిరీక్షణ, మనము కలిగి ఉన్న ఆ యొక్క గొప్ప నిరీక్షణ మనల్ని పరిపూర్ణతకు, మనల్ని ఒక మంచి ఆ చివరి ఘట్టానికి చేర్చున్నట్లు మనము ఆసక్తితో దేవుని కార్యాలు జరిగించే వారిగా ఉండాలి. అసలు ఈ పరిపూర్ణమైన నిరీక్షణ అంటే ఏంటి? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచన భాగం.
హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆ స్పష్టమైన నిరీక్షణ లేదా గ్రహింపు, ఆ స్పష్టమైన విశ్వాసము మనకి ఎప్పుడు వస్తున్నదంటే క్రీస్తుని గ్రహించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము రక్షకునిగా అంగీకరించినప్పుడు, క్రీస్తు యొక్క మర్మమును మనము గ్రహించినప్పుడు, సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన దేవుడు అప్పుడు మనలో నిరీక్షణను ఉత్తేజపరుచున్నవాడై ఉన్నాడు, నిరీక్షణను పెంపొందించుచున్న దేవుడై ఉన్నాడు. అయితే అసలు ఈ నిరీక్షణ మనకి ఎటు రీతిగా వచ్చినది అంటే దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 1:5 భక్తుడు అంటున్నాడు, మేము మీ వద్దకు వచ్చి సువార్త ప్రకటించుట వలన మీకు ఈ నిరీక్షణ కలిగి ఉన్నది అని అర్థము తెచ్చే మాటలు అక్కడ రచించబడుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన యొద్దకు వస్తుందో మనకప్పుడు ఒక నిరీక్షణ వచ్చి ఉన్నది, మనకప్పుడు ఒక నిశ్చయత వచ్చి ఉన్నది, మనకప్పుడు ఒక గురి అన్నది మనకు తెలియపరచబడి ఉన్నది. గురి లేని జీవితాలకు, నిరీక్షణ లేని జీవితమునకు, చెదరిపోయిన జీవితమునకు నిరీక్షణను, ధైర్యమును దేవుని యొక్క వాక్యము చేత పొందుకొనిన వారము క్రీస్తునందు విశ్వసించుట వలన ఆ నిరీక్షణను పొందుకున్న వారమై ఉన్నాం. ఇప్పుడు ఆ నిరీక్షణ ఏం చేయాలి అంటే పరిపూర్ణతను దాల్చాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే విశ్వాసి ఏం చేయాలంటే ఆసక్తికరంగా తన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, ఆసక్తికరంగా తన యొక్క అడుగులు ముందుకు వేసేవానిగా ఉండాలి. నిరీక్షణ పరిపూర్ణతను చేర్చుకొనడం అంటే, నిరీక్షణ పరిపూర్ణతను చేర్చుకొనడం అంటే దేవుని యొక్క రాకడలో ఎత్తబడడం. ఏంటి? దేవుని యొక్క రాకడలో ఎత్తబడడం. మనకందరికీ ఉన్న నిరీక్షణ ప్రప్రథముగా, అంతిమముగా ఉన్న నిరీక్షణ ఏంటి అంటే అదే క్రీస్తు యొక్క రాకడలో క్రీస్తుతో పాటు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడాలి అని. ఈ నిరీక్షణ కాక వేరే నిరీక్షణ ఏమైనా మనలో ఉన్నదంటే మనము నిజానికి క్రీస్తు బోధ విని క్రీస్తుని అంగీకరించి రక్షణలో కొనసాగుతున్న వారము కాదు. మన నిరీక్షణ అద్భుతముల కోసం కాదు, మన ప్రప్రథముగా మనలో ఉండవలసిన నిరీక్షణ, తృష్ణ, మనలో ఉండవలసిన కోరిక, వాంఛ ఏంటంటే దేవుని రాజ్యములో చేర్చబడాలి అని. అసలు ఆ దేవుని వద్దకు నీవు వచ్చావు అంటే, క్రీస్తుని నమ్ముకున్నావు అంటే దానికి గల కారణమే నేను మరణించిన జీవితాన్ని అక్కడితో ముగించుకొని నరకములోనికి వెళ్ళకూడదు, కానీ క్రీస్తుని నమ్మి క్రీస్తు రాజ్యములో, పరలోక రాజ్యములోనికి చేర్చబడాలి అని. ఆ పరలోక రాజ్యమునిస్తున్నది క్రీస్తేసే అని నమ్మి ఆయన యందు నిరీక్షించి క్రీస్తుని నమ్మిన వారు నిజమైన క్రైస్తవులు. కనుక ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన నిరీక్షణ దేవుని యొక్క రాజ్యములోనికి నేను చేర్చబడాలి అని. నేడు దేవుని రాజ్యము గురించి చాలామందికి అనవసరం. వారికి ఏంటంటే ఏ పూటకు ఆ పూట గడవాలి, ఏ క్షణాలకు ఆ క్షణాలు గడిచిపోవాలి. కానీ దేవుని రాజ్యం పట్ల, ఆ రాజ్యంలో చేర్చబడాలి అనే ఆసక్తి లేదా ఆ రాజ్యములో చేర్చబడడానికి చేయవలసిన క్రియలు లేని క్రైస్తవులు ఉంటున్నారు. లేదు, క్రైస్తవులుగా మనము క్షణానికి, పూటకు లేదా రోజునకు కాదు బ్రతకవలసినది. క్రైస్తవులుగా మనం బ్రతకవలసినది ఏంటంటే నిత్యత్వములోనికి చేర్చబడి నిత్యము బ్రతికి ఉండడానికి నేటి ప్రస్తుత కాలపు జీవితాన్ని కొనసాగించేవారిగా ఉండాలి. హల్లెలూయా. కనుక పౌలు గారు అంటున్నారు, ఈ నిరీక్షణ క్రీస్తు యొక్క రాకడలో చేర్చబడాలనే నిరీక్షణ పరిపూర్ణముగా మార్చబడాలి అంటే నీవు తుది వరకు ఆసక్తిని కనపరచాలి. తుది వరకు ఆసక్తిని కనపరచాలి. దేవుని యొక్క రాకడలో ఒక వ్యక్తి ఎత్తబడాలి అంటే నీకున్న నిరీక్షణ, నీవు తొలి దినాల్లో క్రీస్తుని నమ్మి ఆయన వస్తాడని గ్రహించి ఆయన రాజ్యంలో నేను చేర్చబడతానని నమ్మి తర్వాత విడిచిపెడితే దేవుని రాజ్యంలో మనము వెళ్ళలేము. ఈ నిరీక్షణ
మనము విడువక పట్టి జీవించు వారిగా ఉండాలి. అప్పుడే ఇది మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. అది పరిపూర్ణతకు వెళ్ళడానికి ఆసక్తి నీలో ఉండాలి. నీవు చేయు క్రియల్లో ఆసక్తితో చేయాలి. ఆసక్తితో కాక దేంతో చేయకూడదు అంటున్నాడు అక్కడ పౌలు గారు. రండి 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? 11వ వచనంలో మీరు 10వ వచనం, మీరు మందులు కాక, ఏం కాక? మందులు. మందులు అంటే సోమరులు, ఆలస్యముగా క్రియలు చేయువారు, జరుగుతుందిలే అని ఊరుకునేవారు, అట్టి వారిగా కాక ఎట్టి రీతిగా ఉండాలి అంటున్నాడంటే ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. మందులుగా కాదు, సోమరులుగా కాదు, నిరీక్షణ లేని వారి వలె కాదు, నిరీక్షణ కలిగి ఆసక్తితో జీవించు వారిగా ఉండాలి. దేవుని రాజ్యంలో చేర్చబడాలని కోరుకుంటున్న వ్యక్తి. దేవుడు వస్తాడు అని నమ్మి దేవుని కొరకు వేచి చూస్తూ, దేవుడు వస్తాడని నమ్మి దేవుని కొరకు వేచి చూస్తూ ఇంకా మనము సోమరులుగా వస్తాడు అనుకోవడం కాదు. ఆయన వచ్చుచున్న క్షణాలు తెలియవు గనుక ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఆసక్తితో దేవుని కార్యములు జరిగించు వారిగా ఉండాలి సంఘం. దేవుని కార్యములు ముందుకు కొనసాగింపజేయు వారిగా ఉండాలి సంఘం. దేవుని యొక్క నామమును ప్రచురించేదిగా ఉండాలి సంఘం. దేవుని ప్రేమను చూపించేదిగా ఉండాలి. ప్రేమను చూపించుటలో, ప్రేమతో కార్యములు జరిగించుటలో, పరిచర్య చేయుటలో ఆసక్తి కలిగి సోమరులుగా కాక, వెనుకంజ వేయక, నేను కాకపోతే ఇంకొకరు చేస్తారులే అని అశ్రద్ధతో కాక, శ్రద్ధతో దేవుని కార్యములు చేసేవారిగా ఉండాలి. దేంతో కాక? అశ్రద్ధతో కాక, శ్రద్ధతో దేవుని కార్యములు చేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు మీ నిరీక్షణ పరిపూర్ణతను దాల్చుతుంది. దాల్చడానికి మరొకటి ఉన్నది ఏంటంటే విశ్వాసం ఉండాలి, ఓర్పు కూడా ఉండాలి. విశ్వాసము ఓర్పుతో ఈ యొక్క ఆసక్తిని కనుపరిచినట్లయితే భక్తుడు ఏమంటున్నాడంటే మీరు వాగ్దానములను స్వతంత్రించుకొని వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ యాత్రలో కొనసాగుతున్న మనం, నిత్యత్వమునకు వెళ్ళాలనుకుంటున్న మనం, ఆసక్తి కలిగి శ్రద్ధతో, భక్తితో మనం ఎప్పుడైతే మనం ముందడుగు వేస్తూ ఉంటామో దేవుడు మనల్ని నిత్యత్వమునకు తీసుకుని వెళ్ళడం మాత్రమే కాక వాగ్దానములను స్వతంత్రించుకునే ప్రజలుగా ఆయన మార్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది జరగాలంటే ఓర్పు, విశ్వాసము కూడా ఉండాలి. తుది వరకు ఒక వ్యక్తి ఆసక్తిగా ఉండాలి అంటున్నాడు. తుది వరకు ఒక వ్యక్తి నిరీక్షణలో ఉండాలి అంటున్నాడు. అంటే ఈ ఓర్పు, ఈ విశ్వాసం ఎందుకు అంటే తుది వరకు ఒక వ్యక్తి యొక్క జీవితాంతం వరకు, జీవిత చివరి గడియల వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుణ్ణి విసర్జించే పరిస్థితులు వచ్చినా, దేవుని వద్ద నుంచి ఎడబాసిపోయే పరిస్థితులు వచ్చినా ఓర్పు, విశ్వాసము కనుపరిచే రీతిగా మనం ఉండాలి. ఏం కనుపరచాలి? ఓర్పు, విశ్వాసం. పేషెన్స్ అండ్ ఫెయిత్. ఓర్పు, విశ్వాసం. ఓర్పు వాగ్దానమును స్వతంత్రించుకొనుటకు, నిరీక్షణలోనికి చేర్చబడుటకు. ఉదాహరణకు వాగ్దానమును మొట్టమొదటిగా స్వతంత్రించుకున్న వ్యక్తి ఎవరు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు. అబ్రహాము గారు దేవుని చేత వాగ్దానం పొంది ఉన్న వ్యక్తి. పితరులను జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము గారికి వచ్చిన వాగ్దానము, ఆయనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే నేను, దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్తాను, నీ బిడ్డలను కూడా నేను అక్కడ నిలబెడతాను. నిరీక్షణ. ఎక్కడికి వెళ్ళాలని? ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి అని. ఈయనకున్న వాగ్దానం ఏంటంటే మళ్ళా నీకు ఒక మంచి సంతానమును నేను అనుగ్రహిస్తాను అని. నీ బిడలు ఇసుక రేణువుల వలె, నక్షత్రముల వలె
విస్తరించే సంతానముగా ఉంటారు అనే వాగ్దానం. అయితే వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి, ఈ యొక్క వాగ్దానమును ఫలభరితముగా మార్చుకొనడానికి, వాగ్దానమును నెరవేర్చుకొనడానికి అబ్రహాము చాలా సంవత్సరాలు ఎదిరి చూచవలసిన అవసరత వచ్చి ఉన్నది. వృద్ధాప్యములో ఉండిన ఆయన వృద్ధాప్యపు వయసులో పిల్లను కంటానని లేదా బిడను కంటానని ఎట్టి రీతిగా విశ్వాసం ఉంచగలడు? అటు రీతిగా విశ్వాసం ఉంచినాడంటే ఆయన అందుచేతనే విశ్వాసమునకు తండ్రిగా పిలువబడి ఉన్నాడు అబ్రహాం. వృద్ధాప్యపు వయసులో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక 25-30 సంవత్సరాల ముందు 25-30 సంవత్సరాలు బిడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాగ్దానము మన జీవితంలో క్షణాలలో, నిమిషాలలో, రోజులలో నెరవేర్చబడేది కాదు. దేవునికి సమయం ఉన్నది. అది సంవత్సరం అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, లేదా మరికొన్ని నెలలు అవ్వచ్చు, మరికొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. అయితే దేవుడు ఆ వాగ్దానమును మనలో నెరవేర్చాలి అంటే మనము విశ్వాసమును కనుపరిచేవాడిగా ఉండాలి. దేన్ని? విశ్వాసమును. అబ్రహాము నమ్మాడు, దేవుడు నాకు బిడను ఇస్తాను అని వాగ్దానం చేశాడు అని. నమ్మకముతో జీవించున్నాడు, విశ్వాసముతో జీవించున్నాడు. అందుచేత వాగ్దానమును స్వతంత్రించుకున్నవాడై ఉన్నాడు. ఓర్పుతో కనిపెట్టాడు. ఓర్పుతో ఏం చేశాడు? కనిపెట్టాడు. ఓర్పు విశ్వాసమును కోల్పోయిన స్త్రీ తన యొక్క భార్య సారా. కానీ అబ్రహామునకు మాత్రం ఓర్పు, విశ్వాసము ఉన్నది. ఓర్పు విశ్వాసముతో కనిపెట్టినందువలన దేవుని యొక్క వాగ్దానమును నెరవేర్చుకొనగలిగి ఆయన యొక్క ఆశీర్వాదమునకు ఆస్తి కత్తునిగా మార్చబడి ఉన్నాడు అబ్రహాము. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనం స్వతంత్రించుకొనాలి అంటే ఓర్పు, సహనము, విశ్వాసమును కనుపరిచేవారిగా ఉండాలి. దేన్ని? ఓర్పును, సహనమును, విశ్వాసము, లేదా ఓర్పును, విశ్వాసమును. ఓర్పు, సహనం పర్యాయ పదాలు కనుక ఓర్పు, విశ్వాసం. అబ్రహాము ఎట్టి రీతిగా 30-25 సంవత్సరాలు ఎదురు చూచాడో మనము కూడా ఎదురు చూడవలసిన అవసరం రావచ్చు. ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు. నీవు ప్రార్థించుచున్నది దక్కడానికి సంవత్సరం పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. కానీ విశ్వాసముతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుడు నీతో మాట్లాడిన మాట నెరవేర్పులోనికి రావడానికి రోజులు గడిచిపోతూ ఉండవచ్చు. కానీ విశ్వాసముతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటా. నేటి క్రైస్తవులుగా, క్రీస్తుని నమ్మిన వారిగా దేవుడు మనకు వాగ్దానము చేసిన మాట ప్రప్రథముగా ఏంటంటే ఆయన రాకడలో ఆయనను నమ్మిన మనందరినీ ఆయన తన రాజ్యములోనికి తీసుకొని వెళ్తాను అని. ఆయనతో పాటు వెంట పెట్టుకొని ఆయన రాజ్యములోనికి, ఆ మహా షాలేము నగరములోనికి, యెరూషలేము పట్టణములోనికి మనల్ని చేరుస్తాడు అని, ఆ పరలోక రాజ్యములో దేవునితో కలిసి మనల్ని ఆనందింపజేస్తాడు అని, మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరుస్తున్నాడు అని క్రీస్తు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఈ యాత్రలో అక్కడికి వెళ్ళడానికి సంవత్సరాలు పడతాయి, నెలలు పడతాయి. అయితే మనం ఏం చేయాలి అంటే విశ్వాసముతో కనిపెట్టాలి. హెబ్రీ సంఘం, ఆనాటి సంఘం వారు క్రీస్తు యొక్క 2వ రాకను నమ్మినవారు. నమ్మిన వలన అన్యులు, యూదులు ఏం ప్రశ్నించేవారంటే, ఇదిగో యేసుక్రీస్తు వస్తాడని నమ్ముతున్నారు కదా, ఇంకా రావడం లేదేంటి? ఆయన ఇంకా రావడం లేదేంటి? వచ్చేస్తాడంటున్నారు కదా, ఇంకా రావడం లేదేంటి? మనం ఇంకా 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాం. 2000 సంవత్సరాలు వారు ఎప్పుడు ఎదురు చూశారట? క్రీస్తు నమ్మిన ఆ తొలి దినాల్లో, అంటే క్రీస్తు శకం 50-51 ఆ సంవత్సరాల్లో. అప్పుడే వారు, ఆనాటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు వారిని, క్రీస్తు ఇంకా రావడం లేదేంటి? ఎందుకు మీరు యేసు ప్రభుల వారిని నమ్మారు అంటుంటే, ఈ ప్రజలు అనుకుంటున్నారు క్రీస్తు రాకడ వచ్చేస్తుంది,
ఇప్పుడే వస్తుంది అని ఆలోచన చేసే విశ్వాసులు చాలామంది ఉన్నారు. అందుచేత రాకడ గురించి కొన్ని విభిన్నమైన ఆలోచనలు మనుషుల మధ్య ఉన్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే యేసు ప్రభుల వారు ఆల్రెడీ వచ్చారు అని నమ్మేవారు ఉన్నారు. యేసు ప్రభుల వారు వచ్చేసారు ఆల్రెడీ. మనం ఇప్పుడున్న కాలం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన సంవత్సరాలు అంటారు చూసో, ఆ కాలంలో మనం ఉన్నాం. 1000 ఏండ్లు అన్నది 1000 అన్నది సంఖ్య మాత్రమే. 1000 అన్నది నిజానికి సంఖ్య కాదు, అది ఒక కాలాన్ని సూచిస్తుంది అని చెప్పే విశ్వాసులు కూడా ఉన్నారు. మిలియనిస్ట్, ప్రీమిలియనిస్ట్, మిలియనిస్ట్ అని సిద్ధాంతాలు ఉన్నాయి. కనుక అటు సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే క్రీస్తు మొదటి శతాబ్దములోనే వచ్చేశారు అని చెప్పే విశ్వాసులు. అటు రీతిగా విశ్వాసులందరూ క్రీస్తు వస్తాడా రాడా, వచ్చేస్తాడేమో ఇప్పుడే క్రీస్తు యొక్క రాకడ అయిపోతుందేమో అన్న ప్రశ్నల మధ్య చిక్కుకుపోతుంటే రచయిత చెబుతున్నది ఏంటంటే ఈ వాగ్దానము నెరవేర్చబడడానికి మీరు విశ్వాసమును ఓర్పును కనపరచాలి. ఎవడో ప్రశ్నించాడు కదా అని మీరు కాళ్ళు తొక్కేసుకొని మీరు ఇప్పుడే యేసు ప్రభుల వారు వచ్చేస్తారు అనుకోవడం కాదు. ఎవరో అడిగాడు కదా అని ఓర్పును విడిచి ఇంకా యేసు ప్రభుల వారు రావడం లేదంటని మీరు విశ్వాసమును విడిచిపెట్టేయడం కాదు. వాగ్దానము నెరవేర్చడానికి దేవునికి సమయం ఉన్నది. నిరీక్షణను పరిపూర్ణతకు చేర్చడానికి దేవునికి సమయం ఉన్నది. అయితే మీరు ఆసక్తితో జీవించాలి, విశ్వాసమును ఓర్పును కనుపరిచేవారిగా ఉండాలి. ఈనాడు 2000 సంవత్సరాలు ఈ పత్రిక రచించబడిన తర్వాత జీవిస్తున్న మనము ఏం చేయాలంటే క్రీస్తు రాకడ కొరకు ఆయన వస్తున్నాడని నమ్మి సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. క్రీస్తు యొక్క రాకడను క్యాలిక్యులేట్ చేయడానికి ప్రజలు చూస్తూ ఉంటారు. ఏం చేయడానికి? క్యాలిక్యులేట్ చేయడానికి. ఆయన ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడని. దానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే సూచనలు ఉపయోగిస్తారు. దేన్ని? సూచనలను. యేసు ప్రభుల వారు మత్తయి శుభవార్తలో, లూకా శుభవార్తలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైన సూచనలు మనం చూసి ఉన్నాం. కనుక ఈ సూచనలు ఉపయోగిస్తారు. సంఘం హింసించబడ్డం, యెరూషలేము దేవాలయం కూర్చబడ్డం, ఇవన్నీ. నిజానికి చెప్పాలంటే మొదటి శతాబ్దంలో కూడా విశ్వాసులు నేటి కంటే భయంకరముగా హింసింపబడి ఉన్నారు. మొదటి శతాబ్దంలో కూడా యెరూషలేము దేవాలయం కూర్చబడి ఉన్నది టైటస్ అనే రాజు చేత 70వ సంవత్సరం క్రీస్తునకు శకములో. కనుక సూచనలు కాదు ఒక విశ్వాసి నమ్మవలసినది. విశ్వాసి ఎప్పుడూ ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి సిద్ధపాటు కలిగి ఉండేవానిగా ఉండాలి. ఎప్పుడు నిత్యము సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు రాకడ అప్పుడు వస్తుందేమో, అప్పుడు సిద్ధపడితే సరిపోతుందేమో అనే రీతిగా కాదు. వాగ్దానము నెరవేర్చబడాలి అంటే నిత్యము దేవుని ఎడల నీవు ఓర్పును విశ్వాసమును కనపరచాలి. ఒక క్షణము కనపరిచి మరొక క్షణం విడిచిపెడితే నీ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. అబ్రహాం అటు రీతిగా తన యొక్క విశ్వాసమును ఓర్పును విడిచిపెట్టలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడకు ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. అదే రీతిగా ఎక్కడికి వెళ్ళినా ఓర్పును కనపరిచేవానిగా ఉన్నాడు. కనుక వాగ్దానం నెరవేర్చబడాలంటే ఓర్పుతో విశ్వాసముతో కనిపెట్టాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనం వాగ్దానము స్వతంత్రించుకునే వారముగా ఉంటాము. గనుక ఆ వాగ్దానమును స్వతంత్రించుకొనిన వారిని పోలి నడువుడి అంటున్నాడు. ముందుగా ఆ వాగ్దానం స్వతంత్రించుకున్న ప్రజలు ఉన్నారు, ఆ వాగ్దానంను పొందుకున్న ప్రజలు ఉన్నారు. ఉదాహరణకు అబ్రహాము గారు, ఇందాక మనం చెప్పుకున్నట్లు, అదే రీతిగా ఇసాకు గారు, యాకోబు గారు, అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడం. వారు ఓర్పుతో సహనముతో ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? విశ్వాసముతో వాగ్దాన దేశంలోనికి వెళ్ళి ఉన్నారు. ఓర్పు విశ్వాసము లేని వారు ఏమయ్యారు? చాలామంది మరణించారనే సంఘటన మనకు తెలుసు. ఓర్పు విశ్వాసము లేనివారు. కనుక ప్రియులారా, వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి పితరులను పోలు నడుచుకోవాలి. అది మనము ఓర్పును విశ్వాసమును కనపరచాలి.
నిరీక్షణ పరిపూర్ణతకు చేరడానికి సమయం పడుతుంది. అయితే నీవు ఆసక్తితో దేవుని కార్యములను జరిగించాలి. ఆసక్తితో. ఒక ఉదాహరణ చెప్పి మాటను ముగిస్తాను, వాక్యాన్ని. మనలో చాలామంది మోషే గారు ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటాం, వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు అనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు, అంటే మొత్తం 120 సంవత్సరాలు వాగ్దాన దేశం గురించి ఎరిగిన వ్యక్తి, ఆ కానాను దేశంలోనికి వెళ్ళాలని నిశ్చయించుకున్న వ్యక్తి, దేవుని చేత పిలువబడి అనేకులను నడిపించిన వ్యక్తి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు అనుకుంటాం. కానీ నిజానికి చెప్పాలంటే మోషే పారిపోయి ఆయన వెళ్ళిన స్థలం ఏంటి? మిద్యాను స్థలం. ఆ మిద్యాను స్థలము కూడా వాగ్దాన దేశంలో ఒక భాగం. మిద్యాను స్థలము కూడా వాగ్దాన దేశంలో ఒక భాగం. 40 సంవత్సరాలు వాగ్దాన దేశంలోనే ఉన్నాడు మోషే. ఒకవేళ ఇంకా మనం వెళ్ళలేదనుకుంటామేమో. అందుచేత మోషే మరణించిన తర్వాత మరలా ప్రత్యక్షమై అడుగు పెడుతున్నాడు నూతన నిబంధన గ్రంథంలో. ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరము చెందుతున్న సమయమున మోషే, అదే రీతిగా ఏలియా గారు ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులకు ఆ యొక్క రూపాంతర కొండ మీద అడుగు పెట్టే క్షణాలు మనం చూస్తున్నాం. కనుక ఒక వ్యక్తి వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలన్నా, ఆయన కలిగి ఉన్న నిరీక్షణ పరిపూర్ణముకు చేరాలన్నా ఆసక్తితో ఉండాలి. ఏం చేయాలి? ఆసక్తితో ఉండాలి. తుది వరకు ఆసక్తితో ఉండాలి. మోషే తుది వరకు ఆసక్తిని కనపరిచాడు. ఎప్పటి వరకు? తుది వరకు. ఆయన మీద 10 లక్షల మంది 20 లక్షల మంది భారం ఉన్న ఆసక్తితో వారిని దేవుని యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయాసపడ్డాడు. ఆహారము లేని పరిస్థితుల్లో ఈయనను ప్రశ్నిస్తున్న ఓర్పు విశ్వాసముతో దేవునికి ప్రార్థించాడు. ఆసక్తితో ప్రజలను తీసుకుని ముందుకు కొనసాగిన వాడై ఉన్నాడు. ఆయన మీద అనేకులు నేరము మోపుచున్న తన యొక్క తోటి సహోదరుడు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్న ఓర్పు విశ్వాసముతో ఆసక్తితో దేవుని కార్యమును జరిగించాడు. ఆసక్తితో. ఎప్పుడు అశ్రద్ధగా ఇశ్రాయేల్ ప్రజలు మాట వినడం లేదని విడిచి వెళ్ళిపోయాడా మోషే? దేవుడే ఆయన ఇసుక్కొని ఈ ప్రజలు ఇంకెందుకు జీవించడం, మాట వినడం లేదంటే మోషే అన్నాడు, ప్రభువా నన్నైనా చంపేగా నా ప్రజలు నీవు చంప. ఓర్పు, ఆసక్తి. దేవా నీ ప్రజలు నీవు ఖచ్చితంగా నీ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళు. ఓర్పు విశ్వాసము ఆసక్తి కనపరిచిన మోషే దేవుని రాజ్యములో వాగ్దాన దేశములోనికి చేర్చబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు నీవు నిరీక్షణ పరిపూర్ణతను దాచాలి అంటే, నీవు వాగ్దానమును స్వతంత్రించుకొనాలి అంటే, కేవలం నిత్యరాజ్యంలోనికి వెళ్ళే వాగ్దానమే కాదు, నీ జీవితంలో దేవుడిచ్చిన ఏ వాగ్దానమైనా నీవు స్వతంత్రించుకున్నారంటే ఆసక్తితో దేవుని కార్యం చేయాలి, ఓర్పుతో ఉండాలి, విశ్వాసమును కనపరచాలి. అప్పుడు ఎడారిగా నీ జీవితం ఇదివరకు ఉన్న, ఫలింపు లేని జీవితముగా ఇదివరకు నీ జీవితం ఉన్న, దేవుడిచ్చిన ఈ మరొక అవకాశం సద్వినియోగపరచుకొని నీవు ఖచ్చితముగా వాగ్దానములను స్వతంత్రించుకునే ఆశీర్వాదవంతురాలుగా మన జీవితం ఉంటుంది. అటు రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆసక్తితో జీవిద్దామా, ఆసక్తిని కనుపరుద్దామా, దేవునికి ప్రార్థిద్దాం. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. ఆసక్తితో దేవుని కార్యాలు చేద్దాం. ఆసక్తితో చెయ్యాలి కదా అని కాదు, చెయ్యకపోతే ఏదో అయిపోతుందని కాదు, మనం చేయకపోతే దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు, అలా కాదు. దేవుడు నీకు ఇచ్చిన పనిని ఆసక్తితో జరిగించు. ఆసక్తి, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసమును, నీకు ఇచ్చిన సంఘం పట్ల పరిచర్యమును, దేవుడు నీకు ఇచ్చిన
విశ్వాసుల పట్ల ప్రేమను, దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తుల పట్ల బంధమును ఆసక్తితో నీవు కట్టుకో, ఆసక్తితో నీవు ఉంచు. అదే రీతిగా విశ్వాసముతో ముందడుగు వేయి. ఓర్పు విశ్వాసమును కనపరచు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరు ఎదురు తిరిగినా, ఎవరు నిన్ను దూషిస్తున్నా, ఎవరు నిన్ను ప్రశ్నిస్తున్నా, నీ వాగ్దానం, నీ నిరీక్షణ, నీవు కలిగి ఉన్న నిశ్చయత, అది దేవుని ఎడలైనా అవనివ్వండి, మీ యొక్క అవసరతలైనవ్వండి, నెరవేర్చబడాలి అంటే ఓర్పు, ఆసక్తి, విశ్వాసం కనపరుద్దాం. ప్రార్థించుకున్నా. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు అయ్యా. అనేకులు ఈనాడు ఆసక్తిని విడిచిపెట్టి సంఘములో కేవలం ఒక రాయులుగా, ఒక రాతి బాణలుగా మాత్రమే మిగిలిపోతున్నారు ప్రభువా. శ్రద్ధ లేని వారిగా, విశ్వాసము లేని వారిగా వారి యొక్క జీవితాలు మోడు బారిపోతున్నాయి, ఫలిభరితము లేని వాడిగా ఉంటున్నాయి. అయితే ఈనాడు నీవు మాతో మాట్లాడి ఉన్నావు. మా జీవితం ఆశీర్వదింపబడాలి అంటే, మేము దీవింపబడాలి అంటే, మేము వాగ్దానములను స్వతంత్రించుకొనాలి అంటే ఆసక్తిని కనుపరచాలి అని, మేమందరము విశ్వాసమును కలిగి ఉండాలి అని, ఓర్పును కనుపరిచేవాలిగా ఉండాలని, మీరు మాకిచ్చిన వాగ్దానములు, మేము కలిగి ఉన్న నిరీక్షణ, నిశ్చయత, మేము నిత్యత్వములోనికి వెళ్ళాలనే కోరిక పరిపూర్ణతను దాల్చడానికి, నెరవేర్చబడడానికి నీ యందు నిలిచి ఉండే ధన్యతను మాకు అనుగ్రహించు. అట్టి కృపను మాకు చూపుచున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ దేవుడు మనకందరికి అనుగ్రహించి ఆసక్తి గల క్రైస్తవులుగా మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక.